ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నేతలు మహిళల పట్ల కీచకుల్లా మారారు. తెలుగుదేశం పార్టీ నాయకుడి వేధింపులు భరించలేక ఓ దళిత మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరు గ్రామ టీడీపీ అధ్యక్షుడు కాటేపల్లి సుబ్బారావు డ్వాక్రా వీఏఓను కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఏడాది నుంచి అతని వేధింపులు తట్టుకోలేని ఆ దళిత మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. చికిత్స అనంతరం న్యాయవాదులతో కలిసి తనను వేధించిన టీడీపీ అధ్యక్షుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. టీడీపీ నాయకుడితో తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని వాపోయింది ఆ దళిత మహిళ. కాటేపల్లి సుబ్బారావు అనే వ్యక్తి గత సంవత్సరం నుంచి నా మీద సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తున్నాడు. అందుకు గాను ప్రెషర్ తట్టుకోలేక 19వ తారీఖు సూసైడ్ అటెంప్ట్ చేశాను నేను. దాని నిమిత్తం ఈరోజు పోలీస్ స్టేషన్లో వచ్చి కంప్లైంట్ ఇస్తే తనకు అనుకూలంగా ఉండటం కోసం నా మీదకి గ్రూప్లో ఎగదోలటం, అలా లెక్కలు చెప్పట్లేదు, దుర్వినియోగం చేశానని చెప్పి ఇంటి మీదకి జనాన్ని పంపించడం, ఆ పనులు చేస్తున్నాడు. కాటేపల్లి సుబ్బారావు అనే వ్యక్తి వల్ల నాకు, నా కుటుంబ సభ్యులకు, నా భర్తకు ప్రాణహాని ఉంది. చిలుకూరి గ్రామానికి సంబంధించి తెలుగుదేశం గ్రామ అధ్యక్షుడు అనే ఒక ట్యాగ్ లైన్ పెట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధినాయకుడు ఎవరైతే ఉన్నారో అధినేత చంద్రబాబు గారి దృష్టికి కూడా ఈ అమ్మాయిని తీసుకెళ్తాను. అప్పుడు ఈ అమ్మాయి మీద సెక్సువల్ హెరాస్మెంట్ కేసు పెట్టిందన్న విషయం తెలిసి మనిషికి 500 రూపాయలు తీసుకొచ్చి ఒక లేడీస్ 30 మంది 40 మంది లేడీస్ తీసుకొచ్చి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ముందు ఒక సీరియల్ క్రియేట్ చేస్తా ఉన్నాడు. ఒక ఎస్సీ కులానికి సంబంధించిన ఒక ఆడపిల్ల మీద ఒక 6,000 5,000 జాబ్ చేసుకున్న ఒక ఆడపిల్ల మీద అతను పెత్తనం చెలాయించడం అనేది కరెక్ట్. నేను అడుగుతున్నా ఆ కాటేపల్లి సుబ్బారావుకి, నీకు ఆడపిల్ల లేదా, నీ కూతురు లేదా, చెల్లి లేదా, అక్క లేదా, అమ్మ లేదా, వాళ్ళందరినీ ఈ అమ్మాయిని చూసుకోవచ్చు కదా. ఎస్సీ ఎస్టీ నియోజక చట్టం కింద చర్యలు తీసుకుంటాము. ఈ అమ్మాయి సెక్సువల్ హెరాస్మెంట్ చేసినందుకు, ఫిజికల్ గా మెంటల్ హెరాస్మెంట్ చేసినందుకు చట్టం ముందు అతను శిక్ష పడేంత వరకు ఈ అమ్మాయి తరఫున మేము న్యాయపోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం.